లైవ్ షోకి తిరిగి స్వాగతం. నల్లధనంతో సహా పలు అంశాల్లో మోడీ సర్కార్ పిల్లి మొగ్గలు వేస్తోందన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణలతో ఏకీవిస్తారా అంటే 65% మంది అవునని 35% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీ కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ లింగారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు. శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ యువజన విభాగం నేత, ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు. అనంతపురం నుంచి విశ్వేశ్వర్ రెడ్డి గారు, ఉరవకొండ శాసన సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. అలాగే ఇక మరి దేవేందర్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ముందుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జపాన్ వెళ్ళి వచ్చిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. సింగపూర్ సలహా కన్సల్టెంట్గా వస్తుంది, జపాన్ నిర్మాణంలో పాల్గొంటుంది అని చెప్తున్నారు వారు. అదే సమయంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కొండంతో వెలిగిన పెట్టినట్టుగా ఉంది అని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఏం స్పష్టత లేదు అని వారు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో నిజానికి మరి భారతదేశంలో ఈ సలహాలు ఇచ్చే పరిస్థితి కానీ, నిర్మాణం చేసే పరిస్థితి కానీ లేదా? మరి సింగపూర్ 1200 కోట్లు అడిగిందన్న సమాచారం అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగా వచ్చింది. ఒక కన్సల్టెన్సీకే 1200 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా లేదా బేరసారాలు జరుగుతాయో తెలియదు. మరి సింగపూర్ నిర్మాణం, సింగపూర్ సలహా, జపాన్ కన్సల్టెన్సీ, జపాన్ నుంచి పెట్టుబడుల ఆకర్షణ మొదలైన మీద చంద్రబాబు గారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆయన చివరిలో ఒక మాట వ్యాఖ్యానించారు, నమ్మకం కలిగితేనే జపాన్ పెట్టుబడులు వస్తాయని కూడా వారు వ్యాఖ్యానించారు. సో ఈ నేపథ్యంలో వారి పర్యటన, వారి అయితే 4 ఒప్పందాలు చేసుకున్న వైనాన్ని కూడా వారు చాలా స్పష్టంగా ఒక రకమైనటువంటి ప్రధాని కలుసుకోవడం ప్రతిష్టాత్మకమైన విషయం. దాంట్లో అటువంటి విషయాలంటి మీద దానివల్ల ఏపీకి పెట్టుబడులు వస్తాయని కూడా వారు చెప్తున్నారు. దీనిపై కృష్ణారావు గారు విశ్లేషిస్తారు. సింగపూర్ సలహా, జపాన్ నిర్మాణం, దీని ఏమంటారు? ఒకటేంటంటే రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాలి అక్కడ. అయితే మరి ఆయన ఇంతవరకు ఇన్ని రోజుల పాటు ఎన్నికల్లోనూ బయట ఇప్పుడు బాగా విపరీతంగా ప్రచారం చేసుకుంది హైదరాబాదే నేను నిర్మించానంటాడు. అంటే యాక్చువల్గా సైబరాబాద్ అని ఆయన ఉద్దేశం అనుకుంటా. అది ఆయన 9 ఏళ్ల పాటు ఆయన ఒక పెద్ద ప్లాన్ వేసాడు, ఇక్కడ ఏదో నిర్మించాడు అని అనుకుందాం మాట వరుసకి. ఎంతవరకు నిర్మించాడు అనేది వివాదాస్పద అంశం. అందులో 100% కొంత శాతం అనేది వదిలేద్దాం. ఏదో బికాజ్ ఒకటేంటంటే ఆ రోజు ఈ హైటెక్లు, ఈ ఐటీ ఇవన్నీ తేవడంలో ఆయన పాత్ర ఉన్న దాంట్లో సందేహం లేదు. సరే, ఆ సైబరాబాద్ నిర్మించిన ఘనత ఆయన వహించినప్పుడు దానికప్పుడు ఎవరు ఈ కన్సల్టెన్సీలు, ఈ ఫారిన్ కన్సల్టెన్సీలు, ఈ సింగపూర్లు, మలేషియాలు వీళ్ళు ఎవరు లేరు అప్పుడు. మరి ఇక్కడ వాళ్ళే వేశారు. ఇప్పుడు ఇవాళ ఇందాకే దీని మీద చర్చ జరుగుతూ ఏదో పార్కులో ఏదో వాకింగ్ చేస్తున్నప్పుడు చూస్తే ఈ ఆర్కిటెక్ట్లు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఇక్కడున్నా కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉండి ఇంటర్నెట్ మొత్తం ప్రపంచంలో అంతా ఎలా చేస్తామో అలాగే ఆర్కిటెక్ట్లు అనేవాళ్ళు ఎక్కడెక్కడ అభ్యసించిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడన్ని నైపుణ్యాలు వాళ్ళు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఇవన్నీ. సో మీరు వాళ్ళకేదో ఎక్కువ తెలివి ఉంటుంది, వీళ్ళకి తక్కువ తెలివి ఉంటుందని కాదు. రెండోది అసలు ఇక్కడ వాళ్ళు అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ లోకల్ పరిస్థితులు కూడా చూస్తారు. అలా కాకుండా అంతా మీరు ఏదో ఫారిన్ టైపులో, అమెరికా టైపులో నిర్మించాలని అంటే అమెరికాలో ఒక రకంగా ఉంటుంది వాతావరణ పరిస్థితులు. వాళ్ళు అలా నిర్మిస్తే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ డీప్ బ్లాక్ ఒకటి ఇలాగే ఎవరన్నా బయట కన్సల్టెంట్స్ అంటే విదేశాలు కాదు చేస్తే అంతా చేస్తే అదేమో అసలు చీకటి గుయ్యారంలాగా ఉంటుంది. అది అత్యంత అధునాతంగా నిర్మించింది డీప్ బ్లాక్ సెక్రటేరియట్. చూస్తే అసలు వెళ్తురే అనేది రాదు. ఏంట్రా అంటే మరి అదే అలాగే ఉండాలి, మేధావులు అంటే ఇలాగే ఉంటుంది అన్నట్టుగా చేశారు. సో రెండోది ఈయన నిర్మించేది రాష్ట్ర రాజధాని, దానికి దేశ రాజధాని లెవెల్లో బిల్డప్లు ఇస్తున్నారు. మలేషియా చూస్తాం, అది చూస్తాం, సింగపూర్కి వెళ్ళి చూస్తాం, బీజింగ్ వెళ్తాం. ఇంకా బీజింగ్ కూడా బాకీ ఉన్నట్టు. మళ్ళీ లోకల్ గా కొన్ని చూశారు. ఇవన్నీ మీరు అసలు ఏం చేస్తారు ఏమిటి అనేది ఇప్పుడు కన్సల్టెంట్ అంత లేకపోయి అంత దారిద్ర్యంగా భారతదేశం అయితే లేదు. చాలా నగరాలు నిర్మాణం అయ్యాయి. దీనికి వితౌట్ విదేశీ సంస్థలు, విదేశీ పరిజ్ఞానం తీసుకోవడానికి విదేశీ వాడే అక్కర్లేదు. ఇటు అటు ఎక్స్చేంజెస్ ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. ఈ టెక్నాలజీ వ్యవహారంలో క్షణాల్లో మారిపోతుంది కదా. అమెరికాలో తయారైంది క్షణాల్లో ఇక్కడ ఇండియాకి వచ్చేస్తాం. ఇదంతా తర్వాత ప్రీ స్ట్రెచ్డ్ మొత్తం అంతా కాంక్రీట్ వీటితో మరి కట్టేయడం కానీ ఇవి కానీ చాలా రకరకాల మార్పులు వచ్చాయి అందులో. సరే, అవన్నీ తీసుకుని ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే ఈయన సింగపూర్ వాళ్ళ ఇది కన్సల్టెంట్స్ మీరు ఇందాక అడిగారు 1200 కోట్లది. ఒకటేంటంటే మామూలుగా జనరల్గా ఒక యాక్సెప్టబుల్ ఇదేమిటంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్కి డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి దానికి కన్సల్టెన్సీకి ఇస్తారు. దానికి ఆ కన్సల్టెన్సీకి మొత్తం ప్రాజెక్ట్ దాంట్లో 1% to 3% దాకా అలౌడ్ అన్నట్టుగా ఒక
అదొక అలవాటు అయిపోయింది. ఉదాహరణ ప్రాణహిత వెళ్ళి తీసుకుంటే దానికి 1100 కోట్ల రూపాయలు కన్సల్టెన్సీకి ఇచ్చారు. అప్పుడు ఇదేంటో 1100 కోట్ల ప్రాజెక్టులో వచ్చేస్తే కదా అని అనుకుంటాం, కానీ దానికి అప్పుడు 40,000 కోట్లకి ఆ లెక్క ఏదో వేసి వేశారు. బట్ ఇందులో ఎంత మోసాలు జరుగుతాయి దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అలా చెయ్యాలా? శ్రీశైలం డ్యామ్ కి ఏ కన్సల్టెన్సీ ఉంది, నాగార్జున సాగర్ డ్యామ్ కి ఏ కన్సల్టెన్సీ ఉంది? అంత భారీ ప్రాజెక్టులు ఇవాళకి కూడా మీరు మామూలుగా 13 లక్షల క్యూసెక్లు కడితే 25 లక్షలు కూడా వచ్చినా కూడా తట్టుకున్న శ్రీశైలం ఆ రోజు ఎవరు కట్టారు? రాజారావు గారు, వాళ్ళు పెద్ద పెద్ద మన ఇంజనీర్లు, ఆంధ్ర ఇంజనీర్లే. అందులో వీఆర్ ఎక్స్పర్ట్స్, అందులో ఇరిగేషన్ ఇంజనీర్స్ గా మనం చాలా ఫేమస్. అటువంటిది ఇవన్నీ వదిలేసి మనం ఇప్పుడు ఏదో 1200 కోట్లు దానికి 1100 కోట్లు ఆనవాడు చెల్లించారు. ఇప్పుడు ఇదేంటి? మొత్తం దీనికి కన్సల్టెన్సీ కంటే ఏదో ఫారంకి ఇవ్వడం, ఆ ఫారం ఇవ్వడం అంటే మళ్ళీ అందులో ఇవ్వడం మన ఇండియా వాడు ఉంటాడు. ఇండియా వాడు కాదు, గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసుల్లో రాయించిన వాళ్ళు ఆమోదిస్తుంటారట కొన్ని సందర్భాల్లో. సలహాలు అనమాట, బానే ఉంది. మీరే రాశారు ఉద్యానవనాలు ఇట్లా ఉంటాయి, భవనాలు ఇట్లా కడతారు. ఇంక ఎంత వీళ్ళు తయారు చేసిన తర్వాత వాడు సింగపూర్ వాడు వచ్చి చేసి అదే మరి ఎక్స్పర్టైజ్. ఇది అయిన తర్వాత జపాన్ వాడు ఇంప్లిమెంట్ చేయడం. నేను అనేది ఇంతగా నేల విడిచి సామ అనవసరం అని నేను అనుకున్నా. ఇప్పుడు ఇక్కడ కన్సల్టెన్సీ కొదవే లేదు. మీరు చేసి ఏదో ఏం ప్లాన్ ముందు మొదలుపెట్టి కార్యక్రమం చేసి 2000 ఇప్పుడు ఒకటేంటంటే ఆ రోజు ఆ రాజధాని ప్రాంతం అంతా తిరిగాను మనం 2 రోజుల పాటు. చూస్తే ఆ తుళ్ళూరు వ్యవహారం, ఈ రాయిపూడి ఇవన్నీ చూస్తే మీరు లెవెలింగ్కే కొన్ని నెలలు పడుతుంది, ఏళ్లు పట్టినా కూడా ముందు ఊళ్ళు ఖాళీ చేయాలంటే ఊళ్ళు ఖాళీ చేయమని చెప్పారు. అవును, మధ్యలో వీళ్ళందరూ ఉన్న తర్వాత మీరు అంత ఆకాశాలు ఎలా వస్తాయో ఆ లెవెలింగ్, వ్యవహారం, కన్స్ట్రక్షన్ ఇవన్నీ చూస్తే ఇది 2019లోగా వచ్చి ఆ రాజధాని నిర్మాణం ద్వారా ప్రజలందరికీ చూపించే అవకాశం ఉండదేమో అని అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు రెండోది ముందర కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది, అది కూడా రూల్స్ కన్సల్టెన్సీ. సో ఇంతగా వద్దు అనేది అది ఎవరికైనా అనిపించేది. అది మీరు ఇక్కడ కన్సల్టెన్సీ, ఇక్కడ చాలా బ్రహ్మాండమైన కన్సల్టెన్సీ ఉన్నారు, వాళ్ళకి అప్పగించినా కూడా వాళ్ళు గీసిస్తారు. ఏముంది ప్లాన్ గీసివ్వడం, దానికి ఒక ఐడియా ఈయన చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఇక్కడ ఇవి ఉండాలి, అక్కడ అవి ఉండాలి, ఇక్కడ ఇంత గ్రేన్ లో ఉండాలి, అక్కడ ఆయనే పెద్ద ప్లానర్ అన్నప్పుడు ఇంక వేరే అవసరం. విశ్వేశ్వరరెడ్డి గారు ఏమిటి జపాన్ పర్యటన మీద నిన్న చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, మీ వ్యాఖ్య ఏమిటి? హలో మాట్లాడండి విశ్వేశ్వరరెడ్డి. హలో నమస్కారం, మాట్లాడండి సార్. ఈ జపాన్ పర్యటన సందర్భంగా సింగపూర్ కన్సల్టెన్సీ జపాన్ నిర్మాణం తోటి రాజధాని నిర్మిస్తామంటున్నారు చంద్రబాబు గారు, మీకేంటి అభ్యంతరం? హలో రైట్, ఏదో ప్రాబ్లం ఉండండి. దేవేంద్ర రెడ్డి గారు, మీకు కూడా ఇటువంటి విషయాల్లో చాలా అనుభవం ఉంది కదా, మీరేం చెప్తారు చెప్పండి. కృష్ణరావు గారు లాంటి అనుభవం చెప్పిన దానికి వివరించాలంటే కొంచెం ఇబ్బందే. కానీ ఇప్పుడు గతంలో కూడా 100 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ మనం ఫారిన్ కన్సల్టెన్సీ ద్వారా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కట్టినా, ఇది కట్టినా అనేకసారి పర్షియా నుంచి కాకుంటే గ్రీక్ నుంచో ఎక్కడి నుంచో వచ్చినారు. అంటే ఆర్కిటెక్ట్ల నుంచి ప్రపంచంలో ఎక్కడి నుంచి తెచ్చుకున్నా తప్పులేదు. ఒకటేంటంటే ఇప్పుడు ఆయన ఈ 20 ఏళ్ల పథకం ద్వారా నేను 5 ఏళ్ళు చేశాను, మిగతా 15 ఏళ్ళు నేను ఉంటేనే చేయగలను ఈ నిర్మాణము, ఇది ఒక అద్భుతము జరగాలని నన్ను ఎల్లకాలం అధికారులు ఉంచండి అని ఒక మాస్టర్ ప్లాన్. ఏంటంటే ప్రస్తుతానికి ప్రజల చర్చ అసలు చర్చ మొత్తము రాజధాని నిర్మాణం మీద ఉంది. ఇప్పుడు అనేక వాగ్దానాలు చేసినారు, మొట్టమొదటి సంతకాలకు విలువ లేదు. మొట్టమొదటి సంతకం అనేది అసలు ఏంది? ఇదివరకు అంటే మొట్టమొదటి సంతకానికి ఒక రోజుల్లో ఏదో ఇంప్లిమెంట్ అయ్యేది. ఇప్పుడు మొట్టమొదటి సంతకాలు ఇది ఎంతకాలం వాయిదా వేయించడం కోసం, ఈ చేసిన వాగ్దానాన్ని ఎంతకాలం వాయిదా వేయించాలి? ఇప్పుడు రుణమాఫీ అనుకోండి, లేకపోతే వాటర్ అనుకోండి, అనేక విషయాలు అనుకోండి, సరిగ్గా 10 రోజు అదే చర్చ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలలో ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన నగరాన్ని సృష్టించబోతున్నాడు. కాబట్టి ఈయనకు మనం మద్దతు ఇవ్వాలి. అయితే ఒకటి ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ ఏజెన్సీస్ ద్వారా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వారు అన్నట్టుగా ఇదేమో కొంత ప్రభుత్వాలు డబ్బు సేకరించేదానికి, ప్రభుత్వాలు కొంత ఖర్చులు సేకరించడానికి ఇది ఒక రాజమార్గం. గతంలో అధికారులందరూ కూడా ప్రభుత్వాన్ని కొంచెం అటు ఇటు కట్టడి చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళే చెప్తారు. బెవరేజ్ కార్పొరేషన్ నన్ను ఎండీ ఏంటి సార్, వాళ్ళు 6 కోట్లు ఇస్తున్నారు నెలకు, నేను 9 కోట్లు తేగలను. కమిషన్ అంటే ప్రభుత్వం పార్టీ నడిపించడానికి. అంటే అధికారులు ఏం చెప్తారంటే అతను సరిగ్గా చేయలేడు సార్, మిమ్మల్ని అంతా బదనాం చేస్తున్నారు, మేమేదో చక్కగా చేయం. అట్లా ఇప్పుడు కన్సల్టెన్సీ రూపంగా 200 కోట్లు 400 కోట్లు, లేకపోతే ఇంకోటి ఏదో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా, అది ఆ విషయం వేరేలా ఉన్నా కూడా ఓవరాల్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే అది కొత్త అసలు పాయింట్కి వస్తుంది సార్. అంటే ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ ఈ కన్సల్టెన్సీ ఈ ఆర్కిటెక్చరల్ ఎవరు చేశారు, వారికి ఉన్న రెప్యుటేషన్ ఏంది, వారికి ఉన్న రేటింగ్ ఏంది, ఫైనాన్స్ కానివ్వండి లేకపోతే పెట్టుబడులు వచ్చే వాళ్ళు కానీ, కొంచెం ఏదైనా ఒక వరల్డ్ రినౌండ్ కన్సల్టెన్సీ ద్వారా వచ్చినప్పుడు వాట్ ఈజ్ దట్ అని అన్నప్పుడు వాళ్ళు రాసుకుంటున్నారు. డిపిఆర్ రాసేటప్పుడు నేను రాసిన డిపిఆర్ కు ఒక ప్రపంచ స్థాయి రాసిన డిపిఆర్ దాంట్లో
లోకల్ ఫ్రాంచైజీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు, లోకల్ టెక్నాలజీ. అవునండి, ఇదేమన్నా ఇండస్ట్రీయా? నేను ఒకటి అడుగుతాను, ఇదేమన్నా ఇండస్ట్రీయా? ఎన్టీ రామారావు గారు అసెంబ్లీ కట్టాడు, అసెంబ్లీ కట్టినప్పుడు ఒకటి చూడండి సార్, ఇప్పుడు మదురై కట్టినాము, చెన్నై కట్టినాము, మన చండీగఢ్ కట్టినారు. ఆ రోజుల్లో మరి వీళ్ళు మన వాళ్ళు కట్టినారు, మనవాళ్ళే కదా కట్టింది. చండీగఢ్ కట్టింది, ఇక్కడ వాళ్ళేం కాదు, అట్లేం కాదు. అంటే ఆర్కిటెక్చరల్ గా వీ హావ్ టేకెన్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. అది వేరే విషయం. ఇప్పుడు ఒక 1200 కోట్లు ఖర్చు పెట్టాలన్నది నా ప్రశ్న. 1200 కోట్లు అంటే 1200 కోట్లలో కరెక్ట్ అయితే వాట్ ఇస్ ద స్కోప్ ఇన్ దట్ అనేది మనకు తెలియదు కదా. నేను అంటే దాంట్లో ఏం స్కోప్ ఉంది? ఇప్పుడు ఒక డిపిఆర్ తయారు చేయడం అంటే, ఇప్పుడు మీరు అంటున్నారు పోలవరం మీద 1200 కోట్లు అయిందని. పోలవరం ప్రాణహిత అంటే ఒక కాంటూర్ లెవెల్ ఇంకా నుంచి మొదలుపెట్టి, అంటే డిజైన్ ఆఫ్ ద మెయిన్ ప్రాజెక్ట్ కానీ మొదలు పెడితే బ్రాంచ్ కెనాల్ వరకు అల్టిమేట్ గా కింది వరకు వెళ్ళే వరకు దెర్ ఇస్ సమ్ సర్వే ఇన్వాల్వ్, కాస్ట్ ఇన్వాల్వ్ ఇన్ దట్. అయితే ఎంత మేరకు నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఎంత మేరకు వాళ్ళకు ఇప్పుడు యూ హ్యావ్ టు గివ్ us 20% బ్యాక్ అంటే 20% వాళ్ళు 20%, సో యూ హ్యావ్ టు గివ్ us 10% అంటే 20%. అసలు ఓవరాల్ గా పెట్టడం కరెక్ట్ కాదని చర్చ చేస్తేనే పెట్టడం కరెక్ట్. ఈ పర్సెంటేజ్ అలవాటు పడిన పార్టీలకు ఎప్పుడో దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు 200 crores కరెక్టా కాదా నాకు తెలియదు, కానీ పెట్టడం అయితే కరెక్ట్. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ ద్వారా ఒక సిటీ నిర్మాణం జరిగినప్పుడు ఆ సిటీలో పెట్టుబడులు పెట్టాలి కూడా, ప్రైవేట్ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, ఇతర దేశాల పరంగా కానీ. మన దేశంలో ఆ నాలెడ్జ్ లేదంటారు మీరు కూడా? ఆ నాలెడ్జ్ లేదని కాదు, ఆ నాలెడ్జ్ కూడా ఫండింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ స్కీమ్స్ కానివ్వండి, ఫండింగ్ వాడింది ఇస్తాడు, మనం ఎదురు ఖర్చు పెట్టాలి. అంటే వ్యాపారం కోసం వస్తాడా, దేనికోసం వస్తాడండి? మీరు బాంబే నుంచి ఒక కన్సల్టెన్సీ తెచ్చి ఎన్టీవీ యొక్క లాంచింగ్ షో పెట్టారు, హైదరాబాద్ లో లేరా? హైదరాబాద్ లేరా? ఉంటే ఉండదు. ఇండియా కదా, ఇండియా వచ్చిన కదా. అంటే టాలెంట్ ఓకే ఓకే, కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు చెప్తారా? కాదు కాదు, ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ సంస్థ చేసుకుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటేనా? ప్రాణహిత ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ డిపిఆర్ ఖచ్చితంగా అది నేరం అయితే నేరమే కదా. నేరం ఎందుకు చెప్పలేదు? ఎప్పుడైనా నేనేం చెప్తున్నాను, ప్రభుత్వ పరంగా డబ్బులు పార్టీ నడపడానికి కోసం ఏర్పాటు చేసే క్రమంలో కొత్త టెక్నాలజీ డెవలప్ చేసుకున్నారు. మీరు అవినీతి యాంగిల్కి వెళ్తున్నారు. నేను మా బోటి వాళ్ళం అనేది ఏంటంటే, అవినీతి కాదు, స్వదేశీలో లేనట్లుగా ఇన్ని వందల కోట్లు. కృష్ణారావు గారు చెప్పినట్టుగా గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఎక్కడ టాలెంట్ అక్కడ తీసుకుంటారు. ఓకే రైట్, శ్రీనివాస్ గారు. ఓకే, మిగతా కూడా అయిన తర్వాత అందరికి సమాధానం. ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టు, అంటే ఎప్పటి నుంచో కూడా మనం ఇక్కడ ఎంత అంటే నాలెడ్జ్ ఉన్నా కూడా కన్సల్టెంట్ నుంచి అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మనం ఇక్కడ ఎంత తెలిసినా కూడా బయట దేశాల నుంచి ఏముంటుందో అనేటువంటి ఆలోచన విధానం మనలోకి అలవాటు పడింది. అది ఇక్కడ ఎంత చేసినా, ఎంత పెద్ద ఆర్కిటెక్ట్స్ ఉన్నా కూడా అవతల వాళ్ళ టేస్ట్ వేరే ఉంటుంది. అక్కడ వాళ్ళు మేము ఇంగ్లాండ్కి వెళ్ళి వచ్చినాం, జపాన్కి వెళ్ళి వచ్చినాం అని ఇక్కడ వాళ్ళని సాటిస్ఫై చేసుకోవడానికి ఇక్కడ మేము ఇంకా గొప్పగా చేస్తున్నాం, బయట దేశంకి వెళ్ళి వచ్చి కూడా పెట్టుబడి పెట్టడానికి ఒక ఆలోచన విధానంతో కావచ్చు తీసుకుంటా ఉండదు. ఎన్ని తీసుకున్నా కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నా తీసుకున్నా కూడా అది ప్రజా అవసరాల దృష్ట్యా ఉండాలన్నది, ప్రజలకు అవసరాల రీత్యా ఉండాలన్నది నా అభిప్రాయం. రైట్. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, నల్గొండ లోక్సభ సభ్యులు, వారి లైన్లో ఉన్నారు. సుఖేందర్ రెడ్డి గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం, నేను ఢిల్లీలో ఉన్నాను. చెప్పండి సార్. నమస్కారం. చెప్పండి సార్. ఒకటి, ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే, అసలు సెలక్షన్ ఆఫ్ ప్లేసే కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఎందుకనంటే మనం గతంలో కూడా చూసినాం, ఫ్లడ్స్ తర్వాత ఓషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీశైలంలో జరిగినటువంటి పరిణామాలు అవన్నీ మనం చూసాం. కొన్ని అబ్నార్మల్ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి వరదలు, ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు రివర్ బెడ్ పక్క కట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కొంత ఎత్తైనటువంటి ప్రాంతాల్లో కట్టుకుంటే రాజధానికి బాగుంటుంది అనేటువంటి నా అభిప్రాయం. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ ఫారిన్ కన్సల్టెన్సీనా ఇదా, అసలు వీళ్ళు ఆలోచన విధానమే మనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏంది, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఎన్మార్క్ చేయగలుగుతుంది, ఎంతవరకు ఇవ్వగలుగుతుంది, దానిలో మనం ఎంతవరకు దాన్ని సమకూర్చుకోగలుగుతాం. ఆఫీస్ భవనాలు, సెక్రటేరియట్, హైకోర్టు, లేకపోతే అసెంబ్లీ బిల్డింగు, హెచ్ఓడి ఆఫీసులు, ఇంతవరకు మనం పరిమితం అయిపోతే బాగుంటుంది. కానీ పెద్ద ఊహించుకొని దాన్ని చేయడం అనేటువంటిది కొంత కష్టసాధ్యమైనటువంటిది. కాబట్టి వీళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్లోనే 2-3 సంవత్సరాలు పడుతుంది. వీళ్ళు ఎంత చేసినా సరే వీళ్ళు, ఎందుకనంటే చట్ట ప్రకారం పోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే వాళ్ళు ల్యాండ్ పుల్లింగ్ అనేటువంటి దాన్ని పెట్టాలి. అయితే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఒక 3-4 వేల ఎకరాలు తీసుకొని ఇప్పుడు 1,00,000 ఎకరాలకు కానీ నువ్వు ఇంకెన్ని ఊర్లను గడపదలుచుకున్నావో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి, ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం నువ్వు ఇండస్ట్రియల్ జోన్ కానీ, లేకపోతే కమర్షియల్ జోన్ కానీ, లేకపోతే
నువ్వు ఏ జోన్, ఎడ్యుకేషన్ జోన్ కానీ ఏవి పెడతావో పెట్టండి, పెట్టేసి ఎన్మార్క్ చేసి ఆ మాస్టర్ ప్లాన్, హైదరాబాద్ హెచ్ఎండిఏ ఉద్దేశం అదే, గ్రేటర్ హైదరాబాద్ ఉద్దేశం అదే, ఇంతకు ముందు పెట్టినటువంటి అన్ని కూడా ఏ పెద్ద పెద్ద పట్టణాలన్నిటి కూడా మాస్టర్ ప్లాన్ ఉంది. ఎక్కడ రింగ్ రోడ్లు పెడదాము, ఎక్కడ అవుటర్ రింగ్ రోడ్లు పెడదాం, ఎక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లు పెడదాం అనేటువంటి మాస్టర్ ప్లాన్ తయారు చేసేసి దాని ప్రకారమే ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఏదైనా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కానీ అన్ని 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ప్రభుత్వం పుల్ చేస్తే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. కాబట్టి మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడం ఒక భాగము. తర్వాత రెండోది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు కావాల్సినటువంటి 4,500, ఇప్పుడు రాయపూర్లో 1,000 ఎకరాల్లో చేస్తారు, కాకపోతే నువ్వు 5,000 ఎకరాల్లో చేసేసి మీ మొదలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని మాస్టర్ ప్లాన్ ప్రకారం మిగతాది మొత్తం కూడా ఎన్మార్క్ చేసి పెడితే అప్పుడు ఎవరు ఇష్టం ఉన్నట్టు భూమి వాడు చేసుకుంటాడు. దాని తర్వాత ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు, ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది ఉండదు. నువ్వు ఎన్మార్క్ చేసి పెట్టు ఏ జోన్ ఏంటి అనేది. అట్లా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప మొత్తం 1,00,000 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఇంతవరకు కొత్త క్యాపిటల్ కి ఎక్కడెక్కడ ఎంతెంత పైసలు ఇచ్చిందో మనకు తెలుసు. కాబట్టి ప్రజలను ఊళ్ళో ఉంచడం సరైనటువంటిది. మా ఘనతే చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు రాష్ట్ర విభజన చేసేటప్పుడు రాష్ట్ర విభజన పర్యవసానంగా మరి కొత్త రాజధాని నిర్మాణం కానీ లేకపోతే బడ్జెట్ లోటు కానీ ఈ సమస్యలన్నీ తెలుసుకోకుండా రాష్ట్ర విభజన చేసి ఈ రోజు ఎవరో చెప్పండి అమ్మ నాయన చెప్పి నేను ఆనందం బాగుంటాను. మీరేమీ చేశారు? మీరు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే మీరే కదా ఇచ్చింది. అక్కడికి మీరేదో విభజన చేయొద్దని చెప్పినట్టు. ఢిల్లీలో కూడా వాతావరణం బాగాలేదని చెప్పి అనేక మంది గతంలో ఏం చేసినారంటే రాజధానిని ఎక్కడికో సెంట్రల్ ప్లేస్ కి మార్చాలి అని అన్నారు. అంటే వాతావరణాన్ని బట్టి దాన్ని బట్టి కాకుండా సివిలైజేషన్ ఎక్కడ ఉంది, ఎక్కడైతే రాజధాని మనం ఆటోమేటిక్ గా అంటే ప్రజల ఛాయిస్ ని బట్టి ఉన్న లొకేషన్ లో పోతుంది తప్ప ఐడియలిస్టిక్ గా చూసుకున్నప్పుడు అన్ని రాజధానులు ఎక్కడ ఉండాలంటే అక్కడ లేవు. అక్కడ ఉండవు, ప్రజల యొక్క చాయిసెస్ ఉంటాయి. ఎక్కడ అంటే మిగతా గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ చాయిస్, విజయవాడ గుంటూరు అని కాదు కదా. విజయవాడ గుంటూరు ప్రజలు మనం ఇప్పుడు రాజధాని కాకముందుకైనా డెవలప్ అయిన ప్రాంతాలే కదా. మీరు గమనించాల్సింది ఏంటంటే డెవలప్ అయినాయి కానీ మీరు ఎప్పుడన్నా విజయవాడ గుంటూరు వెళితే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఇబ్బందికరమైన వాతావరణం. 40,000 కోట్లు 50,000 కోట్లు కాదండి. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఎంత ఉన్నది? 6 జిల్లాలు కలిపి ఉన్నది. అసలు క్యాపిటల్ రీజన్ ఏదో చెప్తున్నారు. 1,00,000 కోట్లు ప్రభుత్వమే పెడతా, ప్రభుత్వ పరంగా పెట్టే ఖర్చు 2-3 వేల కోట్లే ఉంటుంది. మీరు విషయం ఫాలో కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఉత్తరం రాసింది, మాకు 1,00,000 కోట్లు పంపించండి. హుదూదు కూడా 10,000 కోట్లు రాసిండు. 24,000 అక్కడి నుంచి 1,400 కోట్లు జాతీయ విపత్తుగానే ప్రకటించలేదు. రైట్, ఓకే. మాట్లాడుతున్నారు అందరు కలిసి సమాధానం. విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడండి. మీకేంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధానికి సంబంధించి వాస్తవికతతో ఆలోచించడం లేదనేటువంటిది అర్థమవుతా ఉంది. ఈరోజు రాష్ట్ర అవసరాలేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమి, కేంద్రం ఎలాంటి సహాయం చేయబోతా ఉంది, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా ఏదో రాష్ట్ర ప్రజల సమస్యలు ఇంకేవి లేవన్నట్టుగా అంతా రాజధాని వైపు తిప్పుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. బహుశా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. రైతు రుణాల మాఫీ ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ఈరోజు మొత్తం వ్యవస్థే దెబ్బతినేటువంటి పరిస్థితుల్లో ఉంది. వీటన్నింటినీ చర్చించకుండా కేవలం రాజధాని చుట్టూనే, రాజధాని ఒక్కటే సమస్య అయినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తూ ఉంది, మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తోంది. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు అడిగింది కేంద్ర ప్రభుత్వాన్ని, కానీ ఎక్కడ కూడా 700 కోట్ల రూపాయలకు మించి కొత్త రాజధానుల నిర్మాణానికి కేంద్రం ఇచ్చినటువంటిది ఎక్కడ కూడా దాఖలాలు లేవు. అదేవిధంగా చంద్రబాబు గారు చెప్తా ఉంటారు, నేను 9 సంవత్సరాల పాలనలో శాస్త్ర సాంకేతిక రంగంలో అపారమైనటువంటి అభివృద్ధి సాధించి ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని, హైదరాబాద్ని నిలబెట్టానని చెప్తాను. కానీ ఈరోజు చంద్రబాబు గారి మాటలు, ఆయన సింగపూర్ పర్యటనలు, జపాన్ పర్యటనలు చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో, హైదరాబాద్లో ఇంకెవ్వడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందలేదన్నట్టుగా, ఇక్కడ ఎవరు కూడా ఇట్లాంటివి చేయలేరు అన్నట్టుగా ఆయన మాటలు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు సింగపూర్
పరిస్థితులు, జపాన్ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందిన తీరు, వాటికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వీటన్నిటిని చూడడం లేదు. ఈరోజు కేవలం మాస్టర్ ప్లాన్కే 1200 కోట్ల రూపాయలు అడుగుతున్నారు. వాళ్ళేదో మన రాష్ట్రం పైన అపారమైనటువంటి ప్రేమ ఉన్నట్టుగా వాళ్ళు కేవలం వ్యాపార దృక్పథంతోనే ఆలోచిస్తారు తప్ప మన రాష్ట్రం పట్ల ఏదో ప్రేమ ఉండి కాదనేటువంటిది ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు శాస్త్ర సాంకేతికతలో సింగపూర్ అని చెప్పి, జపాన్కు సంబంధించినటువంటి వీటి పరిపాలన గురించి, శాస్త్ర సాంకేతికత గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అవమానపరిచినట్టుగా ఉందనేటువంటిది ఈరోజు స్పష్టమవుతుంది. ఈరోజు వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్తా ఉన్నారు. రాష్ట్ర రాజధానికి సంబంధించి ఉన్నటువంటి పరిమితులు కానీ వాస్తవ దృక్పథంతో వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని ఆలోచించాలి తప్ప ఏదో వాస్తు శాస్త్రజ్ఞులు చెప్పినారు కాబట్టి నేను అక్కడే కడతా, వాస్తు ఆధారంగానే అంతా చేస్తుంటే ఇంక ఈ రాష్ట్ర ప్రజలు, ఈ ప్రజాస్వామ్యము, అసెంబ్లీలు ఇవన్నీ ఎందుకున్నట్టు అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. రైట్, ఒక్క నిమిషం. లింగారెడ్డి గారి 100% వాస్తు మాత్రం పాటించారు. దేశంలో మాత్రం ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి తాజ్మహల్ మెచ్చిన కట్టడం ప్రపంచంలో దాదాపు ఎక్కడ లేదు. మన ఇక్కడ కూడా చార్మినార్ కట్టినాము. తాజ్మహల్ మేము కట్టుకున్నాం కాబట్టి వేరే దేశాల్లో పోయి చూడకూడదు, అందరికంటే గొప్ప వాళ్ళము. తాజ్మహల్ వచ్చేసి ప్రపంచం అంతా వచ్చి చూస్తూ ఉంటే ఆ కట్టడాన్ని మనం పోయి వేరే దేశాల్లో పోయి చూడకూడదు. అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ, అక్కడ ఆధునికతను కానీ ఇవన్నీ. మీరు తాజ్మహల్ కడుతున్నారా, రాజధాని కడుతున్నారా చెప్పండి. మనమే కదా కట్టింది, తాజ్మహల్ కట్టింది. తాజ్మహల్ కట్టామని వేరే దేశాల్లో ఉండేటువంటి ఏ కట్టడాలు చూడకూడదు, పోల్చుకోకూడదు అని అట్లాగా నేనేమంటున్నా అంటే, ఇక్కడ గొప్పతనం అనేది భారతీయులుగా మన గొప్పతనము, మన పరువు, మన ప్రతిష్ట, లేకపోతే మన యొక్క కట్టడాలు కానీ, దాని యొక్క ఆ యొక్క సౌందర్యం కానీ అవన్నీ కూడా మనం పోగొట్టుకోకూడదు. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణకు ఒక మంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో తయారు చేసినటువంటి సర్వాంగ సుందరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో లేకపోతే హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ఆయన నిర్మించాడు. 1592లో తయారు చేసినాడు. అర్థం కాలేదు. మీకు చెక్ పోస్ట్ అవుతలేదు, హైదరాబాద్ ఉండేది. తయారు చేసినాడు. ఒక పచ్చని స్వచ్ఛమైనటువంటి పరిశుభ్రతతో, ఆరోగ్యంతో, ఆహ్లాదకరమైనటువంటి ఒక నగరాన్ని తీర్చిదిద్దినాడు ఆయన. దాంతో ఎటువంటి సందేహం లేదు, దాని ఎవరు కాదని లేదు. ఇంకోటి కూడా ఏమంటున్నా అంటే, నేను ఇక్కడ మనం చూస్తున్నాం హైదరాబాద్లో కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది బెంగళూరులో ఈ ఎలివేషన్లు ఇవన్నీ కూడా తయారు చేసుకుంటున్నారు. మరి హైదరాబాద్ మించిన వాళ్ళు బెంగళూరులో ఉంటారనమాట. అంటే అభిరుచులు మారిపోతున్నాయి, లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం మారిపోతుంది, రకరకాలు మారిపోతూ ఉంది. మన మలేషియానో ఏదైనా మనకంటే చిన్న దేశం అని చెప్పి అక్కడ పుత్రజయ మరి చూడాల్సిన అవసరం ఏముంది, ఇస్తాంబుల్ చూడాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు సింగపూర్ సముద్రాన్ని బూర్చి వాళ్ళు అక్కడ ఒక నగరాన్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ కేవలం చాలామంది అపోహపడుతున్నారు. రాజధానికి సంబంధించినటువంటి డిజైన్ తయారు చేసడానికి కన్సల్టెన్సీ 1200. ఇప్పుడు మన 1200 కోట్ల, 600 కోట్ల, 300 కోట్ల దాని ప్రాజెక్టు డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని బట్టి దాని కాస్ట్లో మీరు అన్నట్టు 1%, 1% అది అంతర్జాతీయంగా ఉండేటువంటి రేట్లు ఉంటాయి, ప్రమాణాలు ఉంటాయి, ఎవరు కూడా కాదనేటువంటి విషయాలు. కానీ మరి ఎప్పుడైతే టెక్నాలజీ కొత్తది వచ్చిందో దానివల్ల ఆ పొదుపు కూడా ఉంటుంది. దాంతో ఇప్పుడు 1200 కోట్లు అంటే 4,000 కోట్లు పొదుపు కూడా ఉంటుంది కొత్త టెక్నాలజీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు జపాన్ పోయినారు. జపాన్ పోయినప్పుడు కేవలం రాజధాని గురించే కాదు, పెట్టుబడుల గురించి పోయినారు. ఇప్పుడు వ్యవసాయాన్ని యాంత్రీకరించాలా, వ్యవసాయం గిట్టుబాటు కాలేదు. మరి వ్యవసాయంలో మరి యాంత్రీకరించాలనే దాంతో ఎన్నో రకాలైనటువంటి అవన్నీ చూస్తున్నారు. అది రైతులకు ఉపయోగపడేటువంటి విషయం. అది
అటువంటి విషయాలు ఎవరు తప్పు పడతారు, దాంట్లో తప్పు పడితే కూడా తప్పు అవుతుంది నిజంగా వస్తే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ చీఫ్ మినిస్టర్ ఇతర దేశాలు వెళ్ళినా, ఏ చీఫ్ మినిస్టర్లు ఇక్కడ కాన్క్లేవ్లు పెట్టినా, పెట్టుబడుల శిఖరాగ్ర సమావేశాలను పెట్టినా లక్షల కోట్లు వస్తాయని చెబుతున్నారు చెప్తే ఎన్నడూ వచ్చింది లేదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెట్టారు, అప్పుడు కూడా రాలేదు. ఆయన 6 లక్షల కోట్లు అని అంటే అంత కలిపి కూడా నిన్నే చెప్పారు ఎవరు 34,000 కోట్లు కూడా వచ్చింది దాఖలా. నమ్మకం ఉండాలి, అదే కదా మేము చెప్తాము. ఇప్పుడు జపాన్ వాళ్ళకి కూడా నమ్మకం కలగాలని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మినట్టు దేశంలో అందరిని ఎందుకు నమ్ముతారు? చంద్రబాబు నాయుడు విశ్వాసం కలిగించాలా, దానికి నమ్మకం ఉండాలా. మరి రాజకీయ సుస్థిరత కూడా అవసరము, పరిపాలన దక్షత అవసరము. అవినీతి జరగదు, అక్రమం జరగదు, మా పెట్టుబడికి రక్షణ ఉంటుంది, మాకేదో లాభాలు వస్తాయనేటువంటి ఒక విశ్వాస నమ్మకం కలగాల. ఇక్కడ ఏమైంది మీరు చూడండి, ఇప్పుడు వ్యవసాయాన్ని ఆధీకరించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్న దాంతో జపాన్ పర్యటనలో ఒక భాగము. రెండోది అక్కడ ఇప్పుడు మనం పవర్ గ్రిడ్ అని చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఒక శ్రీకారం చుట్టినారు. అక్కడ మనం చూసినాం 4,000 మెగావాట్లకు సంబంధించినటువంటి పవర్కి సంబంధించినటువంటి దాన్ని కూడా ఆయన పరిశీలించి వచ్చినాడు. దానికి కూడా ఒక ఒప్పందం ఉంది. తర్వాత దాదాపు 1000 కిలోమీటర్ల మనకు కోస్తా ప్రాంతం ఉంది. అది మన అదృష్టం చెప్పేది, మరి ఆ ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం. ఇప్పుడు ఆ 1000 కిలోమీటర్ల మరి కోస్తా ప్రాంతంలో అంతా కూడా ఓడరేవులు కావాలా, మరి ప్రపంచ స్థాయిలో కావాలా, ఇక్కడ తయారు చేసి ఎన్నో దేశాలకు మనం ఉత్పత్తి చేయాలా, మరి ఎగుమతి చేయాలా, ఎగుమతులు దిగుమతులు ఎన్నో రకాలైనటువంటి వాటన్నిటిలో అందరూ అభినందిస్తున్నాం. వ్యవహారాలు ఉన్నాయి. వస్తే పెట్టుబడులు వస్తే బ్రహ్మాండం అంటాం. దాంట్లో ఊత పదాన్ని పట్టుకుని మీరు నిజంగా వాళ్ళని అంటారు. ప్రపంచ స్థాయి ఊత పదం ఏంది తప్పేంది? ఇప్పుడు మనం ఇప్పుడు చిన్న ఇల్లు చేస్తామంటారు, ఇక్కడ అద్భుతం, అక్కడ నేను చెప్తా, చిన్న ఇల్లు కట్టుకోవాలంటే దానికి వాకిలు ఎట్లా పెట్టాలా, కిటికీ ఎట్లా పెట్టాలా, దానికి ఇంటర్నెట్ లో పోయి అమెరికాదో లేకపోతే ఇంగ్లాండ్ తో చూసి ఇక్కడ ప్రజలు వాడుకుంటున్నారు. ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఆల్రెడీ పేపర్ల నిండా మన అధికారులు ఎవరు ఇచ్చారో మంత్రులు, మరి వీరు చెప్పాలి, కృష్ణారావు గారు చెప్పాలి. నేను పేపర్లో చదివాను, ఇట్లా ఉద్యానవనాలు వస్తాయి, ఇక్కడ బిల్డింగ్లు ఇట్లా వస్తాయి, అక్కడ 44 అంతస్తుల బిల్డింగ్ ఇట్లా వస్తుంది, అన్ని మనం డిసైడ్ చేసిన తర్వాత సింగపూర్ వాడు వచ్చి చేసేది ఏంది? వాడికి 1200 కోట్లు ఎందుకు పే చేయాలి? మాబోడి సామాన్యులకి వస్తే సందేహాన్ని మీరు ఎట్లా తీరుస్తారు? నిజంగా 1200 కోట్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీర్చే పరిస్థితి ఉందా? మరి ఓ పక్కనేమో చాలా కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, మళ్ళీ మీరే చెబుతారు. 1200 కోట్లు ఒక కన్సల్టెన్సీకి ఇస్తారా? జపాన్ వాడు వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తాడా? ఇక్కడ అసలు ఇండస్ట్రీస్లే లేరా? ఇక్కడ పెట్టుబడిదారులే లేరా? మనకి మాట్లాడే ఎల్ఎన్టీ ఎవరిది? ఇక్కడ మెట్రో వాడు నడుపుతున్నాడు కదా. ఇప్పుడు నేను చెప్తా చూడండి, ఇది మీరు జపాన్ వాడే కాదు, భారతీయునికి ఇచ్చినా 1200 కోట్లు అవుతుంది, దాంతో ఖచ్చితంగా అవుతుంది. ఇస్తే అట్లా గనక భారతీయులకు కూడా 1200 కోట్లు ఇస్తే ఆ ప్రభుత్వాలు నేరం చేస్తున్నట్టుగా నేను నా పోటాలో నమ్ముతాం. విదేశాల కంటే పోనీ విదేశాలు గొప్ప ఇచ్చారనుకుంటాం. ఇప్పుడు భారతీయుడికి కూడా 1200 కోట్లు ఇస్తారు. కానీ ఒక్క రాజధానికి 500 కోట్లు మించి ఎక్కడా ఇవ్వలేదు, 700 కోట్లు మించి ఇవ్వలేదు. రాజధానికి మీరు కన్సల్టెన్సీగా 1200 కోట్లు ఎట్లా ఇస్తారు? నేనేమంటున్నా అంటే ఇక్కడ మీరు ప్రాజెక్ట్ కాస్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మన గుడిసెలోనో కొట్టం కింద కూర్చొని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి డిజైన్ తయారు చేసి జపాన్ వాడు పెట్టుబడి ఎందుకు పెడతాడు? మలేషియా వాడు పెట్టుబడి ఎందుకు పెడతాడు? వేరే వాడు ఎందుకు పెడతాడు? ఇప్పుడు ఎవరిని వస్తే అతిథిని 5 స్టార్ హోటల్లో తీసుకుని ఆడ చూపిస్తారు వాళ్ళ స్థాయి తగినట్టు. వాళ్ళ మనం టీ పంపు తిరిగిపోయి ప్రజా ప్రయోజనాల దృష్ట్యానే ప్రజల డబ్బుని ప్రతి పైసాని జాగ్రత్తగా వాడాల్సిన టైంలో కన్సల్టెన్సీగా ఇప్పుడు ప్రాణహిత చేయడానికి 1100 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. దారుణం కదా అది? ఖచ్చితంగా తప్పే. అది కన్సల్టెన్సీగా 1200 కోట్లు ఖర్చు అయిందంటే ఎందుకు అంత ఖర్చు అవుతుంది అంటే మీరు ఎస్టిమేట్లు బూస్టప్ చేసేస్తారు. మీ దానికి పర్సంటేజ్ ఇంత పర్సెంటేజ్ అని కమిషన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, సంప్రదింపులు కాదు. ఇప్పుడు ప్రాజెక్టులు తయారు చేసేది ఇప్పుడు సార్ అర్ధర్ కాటన్ ఉంటాడు, గుర్రాల మీద పోయి కొండల్లోకి పోయి అడవుల్లోకి పోయి సంవత్సరాల తరబడి పాములు గరిచి తేళ్లు గరిచి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది అప్పట్లో కూడా. ఇప్పుడు కూడా ఇంజనీర్లు లెవెల్స్ తీయాలా, కొండలు పోవాలా, గుట్టలు పోవాలా. మీరు చెప్పేది ప్రాణహిత చెవెళ్ళకి ఎందుకు, ప్రాణహిత చెవెళ్ళకి ఎందుకు ఏంటంటే చెప్తున్నారు.
ప్రాణహిత చేవల విషయం చెప్తున్నా. ఒక మరి అప్పుడు మీరు టీడీపీ వాళ్ళు విమర్శించినట్టు గుర్తు నాకు. ఎవరు ప్రాణహిత చేవల మీద విమర్శలు ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా విమర్శలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు మేము అడుగుతాము, జపాన్ వాళ్ళు అంటే అడిగినారా 12,000 కోట్లు, మరి ఇక్కడ ఎందుకు అడిగినారని అడుగుతారు ఎవరైనా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అనేది దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని మనం షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మనం ఇప్పుడు ఈ రోజుకు నిర్మించింది ఒక 6 నెలలకు 3 నెలలకు అది ఒక ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతా ఉంది. దాని యొక్క మరి దాని అంతా కూడా దాని యొక్క బ్యూటీ కానీ డిజైన్ కానీ దాని యొక్క ఆర్కిటెక్చర్ కానీ మారిపోతా ఉంది. అట్లాంటి ఇప్పుడే మనం ఏదో పాత పద్ధతుల్లో కట్టుకుంటే పాత పద్ధతిలో కట్టమని ఎవరు చెప్పారండి? ఇండియాలో కూడా బోర్డు మంది కొత్త కొత్త ఆర్కిటెక్ట్లు వచ్చారు, బ్రహ్మాండమైన నిపుణులు వచ్చారు, వాళ్ళ సేవలు ఉపయోగించుకోండి. 12,000 కోట్లు ఒకటికే ఉంటుంది. ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి, ఇప్పుడు హైదరాబాద్ నే చంద్రబాబు నాయుడు కట్టినట్టు కదా, మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కట్టలేదు? అంటే 1852లో కూడా చంద్రబాబు నాయుడు కట్టింది. నీకు హైదరాబాద్ ఉంది కదా, నేను ఏమంటున్నా సింగపూర్ ఎందుకు చూపించినాడు? నేను ఏమంటున్నా రాజధాని రెడీమేడ్ గా ఉండేది వినండి. చూడడం ఇప్పుడు కొమ్మినేని గారు కూడా ఏమంటుండు, చూడడం తప్పుగాడు, అభిప్రాయం తెలుసుకోవడం. కానీ ఇప్పుడు ఉట్టికెక్కలేనమ్మ సర్గానికి ఎక్కినప్పుడు అక్కడ పైసలు లేవు. మీరు ఇష్యూ డైవర్ట్ చేయడానికి కోసం ప్రజలు మభ్యపెడతా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు మీ పథకాలను కనుమరుగు చేయడం కోసం ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడు టూర్ల పేరు మీద ఈ సీఎం రమేష్ కు సృజన చౌదరికి ఇస్తే కట్టలేకపోయినరా? మీరు ఎట్లా మాట్లాడతావు? ఇప్పుడు మీ ఇంట్లో ఒక మంత్రి, ఇంకొక మంత్రి, ఇంకొక ఎంపీ, మొత్తం అంతా మీరే మా పార్టీ బాలకృష్ణ ఏం పని చేసిండు టీడీపీ పార్టీకి? ఆ విషయానికి వస్తే మేమన్నా ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కవిత గారైనా లేదా ఉద్యమంలో ఉన్నారు. మరి బాలకృష్ణ పార్టీకి ఏం పని చేసి? ఎన్టీఆర్ పని చేస్తాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని చెప్పేది సృజన చౌదరి, మరి సీఎం రమేష్ ఏం పని చేసి? మీరు మాట్లాడితే తప్పైతే నేను మాట్లాడితే తప్పైతే మీరు మాట్లాడితే కరెక్ట్ అయితే ఎట్లా లింగన్న వయసులో పెద్దోళ్ళు మీరు అనుభవం ఉన్నోళ్ళు మీరు ఎట్లా మాట్లాడితే ఏదో సినిమా వాళ్ళను లేకపోతే కార్పొరేట్ కాలేజ్ వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకొని కార్పొరేట్ వ్యవస్థ మల్రెడ్డికి ఇచ్చుడు, సృజన చౌదరికి ఇచ్చుడు, సీఎం రమేష్ కి ఇచ్చుడు అలవాటు మీకు అలవాటు. మీరు పెట్టుబడిదారులకు ఇచ్చేది, మీరు కాంట్రాక్ట్లు ఇచ్చేది వాళ్ళు. విశేష రెడ్డి గారు, ఈ ఆత్మహత్యల మీద ఏంటి బాగా మీరు నిజంగా జరుగుతున్నాయా లేదా పోటీగా చంద్రబాబు గారిని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారా మీరు? విశేష రెడ్డి గారు హలో సార్. ఈరోజు మేమే కాకుండా ఈరోజు మానవ హక్కుల వేదికకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అనంతపూర్ జిల్లాలో పర్యటించినారు. గతంలో కూడా అనంతపూర్ జిల్లా రైతాంగ ఆత్మహత్యలు ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈసారి వరుసగా కరువులు రావడంతో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో ప్రభుత్వ సహాయం అనేటువంటిది పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయంలో ఏర్పడిన దారుణమైన పరిస్థితి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే ఈసారి మేము చూడంగా ఎప్పుడు కూడా రైతులకు కనీసం ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ కూడా లేకుండా వ్యవసాయంలో దిగింది మేము ఎప్పుడు కూడా చూడాల. 7,000 కోట్ల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు ఈరోజు బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా క్రాప్ సంబంధించి పంట రుణాల టార్గెటే దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ రోజు వరకు కూడా ₹1 కూడా కేవలం ఈ యొక్క ఖరీఫ్ వీటన్నిటిలో కలిపి కూడా 150 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇవ్వలే. దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే కేవలం పంట రుణాలు, ఇంకా బంగారు రుణాలు, టర్మ్ లోన్స్ ఇవన్నీ కూడా పక్కనే పోయినాయి. అందుకనే రైతులకు ఏమాత్రం కూడా ప్రభుత్వ సహకారం లేకపోవడం ఒకటి. పంటలు నివేదికల ప్రకారం దాదాపు 5 లక్షల హెక్టార్లలో కూడా వేసిన పంటంతా కూడా పుచ్చిపెట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి దీంతో పాటు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైన్ఫాల్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సమైక్య రాష్ట్రంలో 2,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మీ సోనియా గాంధీని పిలుచుకొని వచ్చి అనంతపురానికి జోలె పట్టించి రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి చందాలు వసూలు చేసి ఇచ్చినటువంటి
సంఘటన మర్చిపోయి మీ 10 ఏళ్లలో వసూలు చేయించి వచ్చిన ఆయన మీరేం చేస్తారు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంతకీ ఇప్పుడు అడిగితే అప్పుడు దేశీ దివాకర్ రెడ్డి గారు కాదు అంతే. జేసీ దివాకర్ రెడ్డి గారు నాయకత్వం. వైఎస్ఆర్ పార్టీలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు అది ఆల్ పార్టీ సూర్యత్ కాన్ఫరెన్స్ అది. మరి తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళు దారుణమైన చరిత్ర అయితే నేను అప్పుడప్పుడు అటువంటి చెప్పాల్సి వస్తుంది. అదర్వైజ్ వారు చెప్పేది వాస్తవం. చనిపోయారంటే చెప్తున్నా సోనియా గాంధీ వచ్చి జోలు ఇప్పుడు జరిగిన ఒప్పుకుంటున్నారా చెప్పండి. అట్లా కాదు కదా, అది కరెక్ట్ కాదు. మేము సమాచారం ఉంటది కదా, వాస్తవా కాదా అంతే. 6 నెలలే కదా మేము వచ్చి అట్లా చెప్పండి. 6 నెలలకి మేము వచ్చినాము. 2500 మంది వాళ్ళ ప్రభుత్వాలు చనిపోయినారు. అట్లా చెప్పండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కరెంట్ వచ్చేదా మీ ప్రభుత్వంలో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కరెంటు తీగలకు బట్టలు ఆరేసుకోవాలనేది. మరి కరెంటు తీగలకు బట్టలు ఆరేసుకునేటువంటి పరిస్థితి మీరు కల్పించినారు. ఇప్పుడు ఈ దేశంలో 3 రాష్ట్రాలకు 24 గంటల కరెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి గృహస్థాలకు పరిశ్రమలకు 24 గంటల కరెంట్ వ్యవసాయానికి 7 గంటల నుంచి 9 గంటలు తెచ్చారు. రేపు 5వ తారీఖు అంతా కూడా 30,000 రూపాయల వరకు ఉండేటువంటి రైతుల రుణాలు 60 లక్షల కుటుంబాలకు మాఫీ చేస్తున్నాం. మీ యూపీఏ ప్రభుత్వంలో 120 కోట్ల భారతదేశంలో ఉండేటువంటి రైతులకు 70,000 కోట్లు ఇచ్చినారు. మేము 5 కోట్లు ఉండేటువంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 45,000 కోట్ల రుణమాఫీ చేస్తున్నాం. ఇది అనితర సాధ్యమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ప్రపంచంలో కూడా జరిగేటువంటి మీరు నరకాసులు మొదలుపెట్టారు, కలెక్టరేట్ ముట్టడి పెట్టారు, ఎంఆర్ఆర్స్ ముట్టడి పెట్టాడు. మీ ఎమ్మెల్యేలు కూడా రాలేదు, ఏ రైతు కూడా రాలేదు. చంద్రబాబు నాయుడు గారి పేరు నమ్మకం ఉంది కాబట్టి రుణమాఫీ చేస్తారనేటువంటి విశ్వాసం ఉంది కాబట్టి మీతో పాటు రాలేదు. వైఎస్ఆర్ పార్టీ రైతులు మాత్రమే చనిపోవడం, ఈ రోజు అందరు రైతులు చనిపోతా ఉన్నారు. ఈ రోజు మీరు రైతుల రుణాలకు సంబంధించి ఇప్పటి వరకు మభ్య పెడుతూనే పోతున్నారు తప్ప ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి ఇంకా నెల్లూరు నుంచి శ్రీనివాసరెడ్డి గారు. హలో మాట్లాడండి శ్రీనివాసరెడ్డి గారు. హలో శ్రీనివాసరెడ్డి గారు. హలో కట్ అయింది. కృష్ణారావు చివరిగా మాట చెప్పండి. హైకోర్టు వారు కూడా రుణమాఫీ చేస్తే మీకేంటి అభ్యంతరం, బ్యాంకులు ముందుకు వచ్చాయని వారు అభిప్రాయపడుతున్నారా ఏంటి? అది నిన్న ఆ కామెంట్ చూస్తే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఒకటేనంటే హైకోర్టు మామూలుగా వ్యాజ్యాలు విచారించేప్పుడు రకరకాల కామెంట్లు చేస్తారు. వాళ్ళు అంతిమంగా తీర్పు అయితే ఇవ్వాలి. బట్ వాళ్ళు ఏమంటారంటే అందరికీ తెలుసు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు రఘురామరాజన్ గారు కానీ, అరుంధతి భట్టాచార్య ఎస్బీఐ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా అన్న మాట ఏంటి, మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా పరపతి వ్యవహారాన్ని మీరు ఒక రాజకీయపరం చేసి మీరు ఇలా మాఫీలు చేసుకుంటూ పోతే అది మొత్తం దేశ ఆర్థిక పరిస్థితి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. రేపు పొద్దున లోన్ తీసుకునే అనేవాడు కట్టే అవకాశం ఉండకుండా వాళ్ళకు ఒక ఇండిసిప్లిన్ బాగా విపరీతంగా పెరుగుతుంది అనే మాట చెప్తే, బ్యాంకులు కడతాయని మాఫీ చేస్తా అంటే మీకేమిటి అభ్యంతరం అన్నట్టుగా పత్రికల్లో వచ్చింది. బ్యాంకులు ఎక్కడ మాఫీ చేస్తారని చెప్పాలి. వాళ్ళు ఎక్కడ రాజకీయ పార్టీ ఇక్కడ కానీ అక్కడ కానీ. మరి ఎందుకు హైకోర్టు లాంటి పెద్ద పెద్ద న్యాయమూర్తులు కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజా సమాజానికి ఏ రకమైనటువంటి సందేశం? అంతకని ఇప్పుడు వాళ్ళ మీదనే అంటేనేమో మళ్ళీ వాళ్ళు ఊరికి ఎక్కువ, వాళ్ళకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టులని అవన్నీ ఇవన్నీ. థింగ్ ఏమిటంటే దే షుడ్ హావ్ వెరిఫైడ్ ఇట్. అంటే ఒకటి టు ఎసర్టైన్ ఫ్యాక్ట్స్ కొన్ని అడగడం వాళ్ళు అడుగుతూ ఉంటారు. చాలా సార్లు చూసాను రివర్స్ లో అడుగుతూ ఉంటారు. అయితే దానికి భిన్నంగా మరి తీర్పు ఉంటుంది. రెండోది అసలు ప్రభుత్వాలు మీరు ఇలాగే ఎన్నికల మేనిఫెస్టోలలో ఇచ్చారు, ఆ పిటిషన్ లో స్పష్టంగా ఉంది వీళ్ళు ఇలా ఇచ్చారు, ఇది సాధ్యమా వ్యవహారం అన్నట్టుగా.
సో మీరు ఇలా ఎందుకు ఇచ్చారు, మీరు చేస్తున్నది ఏంటి, దీనికి ఎందుకు ఇంత టైం పడుతుంది, ఇట్లాంటివి కూడా మరి అడగొచ్చు కోర్టు నిలదీస్తే బాగుంటుంది. అది అడగొచ్చు కానీ అసలు బ్యాంకులు రుణాలు మాఫీ చేసుకోండి బ్యాంకులు అయితే వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎందుకు అది నిజమైతే మాత్రం కొంచెం పబ్లిక్ ఇంట్రెస్ట్ కి అది ఎంతవరకు ప్రయోజనం హైకోర్టు ధర్మ పెద్ద పెద్ద ఎలా కరెక్ట్ చేసుకుంటారో బ్రేక్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగంలో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వ విధాన నిర్ణయాలలో అది కోర్టు కూడా చాలా వరకు జోక్యం చేసుకోవడానికి లేదు. అందులో ఏదైనా అవినీతి బ్యాంకులు రుణాలు మాఫీ చేయమని చెప్పినయ్యా, మరి పేపర్ లో వచ్చిన వార్తలు టీవీలో వచ్చిన వార్తలు చూస్తే బ్యాంకులు చేస్తానంటే మీకేం నష్టం అని పిటిషనర్ అన్నట్లుగా వచ్చింది. ఒకవేళ అది నిజమైతే అట్లా అనొచ్చా? బ్యాంకులు ఎక్కడ సిద్ధంగా ఉన్నాయి? ఆర్బీఐ గవర్నర్ నెత్తి నోరు మొత్తుకున్నాడు, ఎస్బీఐ చీఫ్ నెత్తి నోరు మొత్తుకున్నారు. మరి రుణాలు మాఫీ చేయకుండా ప్రతి ఎకరానికి ప్రతి రైతుకి 50,000 ఇస్తామని నేరుగా ఇవ్వండి. గవర్నమెంట్ సంబంధించిన ఆర్బీఐ అంచనా సొంతంగా డబ్బులు కట్టుకునే వినబడుతుంది కదా సార్. రీఎంబర్స్మెంట్ చేయాల్సిందే. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఇప్పుడు సైకిల్ ఇస్తున్నాము, ప్రభుత్వ సంస్థ బ్యాంకులు ఇక్కడ కట్టాల్సిందే. పార్టీల అవసరాల కోసం ఆర్బీ వాళ్ళు కనీసం వెంకటరామరెడ్డి గారు కావాలి నుంచి. హలో నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. హలో సార్, లైవ్ షోకి నమస్కారం. మాట్లాడండి. ఈ రుణమాఫీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఒక 1 year నుంచి చెప్తూ వస్తున్నారు సార్. అంటే నాకు కరెక్ట్ ఐడియా లేదు 1 year 2 years అనేది. సో దీనివల్ల ఏమైందంటే కట్టాల్సిన రైతులు కూడా ఆల్రెడీ డబ్బులు చేతిలో పెట్టుకొని కూడా కట్టకుండా ఆపేసేశారు. సో దానివల్ల ఏంటంటే అందరూ వేరే అవసరాలకు వాడుకున్నారు. ఈ రోజు బంగారం పెట్టి పొలాలు పెట్టి చాలా మంది తాకట్టు పెట్టేసి చాలా రుణాలు తెచ్చుకొని వాడుకున్నారు. ఇప్పుడు ఈ సీజన్ లో పంటలు వేసుకోవడానికి డబ్బులు లేవు చేతిలో, అట్లా ఆగిపోయారు. ఆ పాత డబ్బులు దాచిపెట్టుకొని కట్టాల్సినవి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల ఆగిపోయారు. సో ఈ రోజు రైతు పరిస్థితి ఎలా ఉందంటే నడి రోడ్డు మీద ఉన్నాడు. అప్పులు దొరక్క, మళ్ళీ బ్యాంకుల్లో తీసుకోలేక, అక్కడ పెట్టిన బంగారం వెనక్కి తీసుకురాలేక చాలా బాధలో ఉన్నారు సార్. సో దాన్ని ప్రభుత్వం, ఈ ప్రతిపక్షాలు కాకుండా చొరవ తీసుకొని అంత నిర్ధారణకు రాకూడదు, బట్ ఆయన ట్రై చేయొచ్చు కదా. రైట్, ఓకే అండి. నల్లధనంతో సహా పలు అంశాల్లో మోడీ సర్కార్ పిల్లి మొగ్గలు వేస్తోందన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణలతో ఏకీపిస్తారా అంటే 62% మంది అవునని 35% మంది కాదన్నారు. ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.